జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను సియాటిల్ ఫెడరల్ కోర్టు నిలిపేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని 14వ సవరణ, సుప్రీంకోర్టు కేసుల ఈ జన్మ హక్కు పౌరసత్వ హక్కుకు రక్షణ కల్పిస్తున్నాయని ఇల్లినాయి, ఓరెగాన్, వాషింగ్టన్, అరిజోనా రాష్ట్రాలు వినిపించిన తమ వాదనల ఆధారంగా అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ సి కాఫ్నర్ ఈ ఆదేశాలు ఇచ్చింది. తల్లిదండ్రుల వలస స్థితిలో సంబంధం లేకుండా యుఎస్లో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం ఉండేది. కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాల ద్వారా జన్మతః పౌరసత్వం లభించే హక్కు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో డెమోక్రాట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల కోర్టులో 5 పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ఒక బిల్పై గురువారం ఫెడరల్ జడ్జి తీర్పు ఇవ్వగా ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయమూర్తి వెల్లడించారు. 14 రోజుల పాటు అధ్యక్షుడి ఆదేశాలను నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రమాదకర పరిణామాలకు దారితీస్తోంది. H-1B స్టడీ వీసాలపై ఇచ్చిన వారు గ్రీన్ సిగ్నల్, గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయులను కలవరపెడుతోంది. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అక్కడ ఇండియన్లు తీవ్ర ఆందోళనలో మునిగారు. వచ్చే నెల 20 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానుండటంతో ఆలోపే సిజేరియన్ ఆపరేషన్ చేయించుకొని అయినా పిల్లలను కనాలని ప్రస్తుతం గర్భం దాల్చిన వారు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.